హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కార్ అండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి. ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది, ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదు. తెలంగాణ మిత్రులకి ఒకవేళ ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది. అంతే నా దగ్గర తెలంగాణ స్టేట్ ఖమ్మంలో నా దగ్గర అయితే ఉంది. మన దగ్గర సేలింగ్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. అలాగే మీరు కూడా ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం, మీ కార్ని సేల్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర తీసుకొచ్చి పెడితే మాత్రం నేను వీడియోస్ తీసి అమ్మి కొంత కమిషన్ తీసుకొని మీ మనీ మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక డీటెయిల్స్ విషయంలో 2014 కారు 2029 దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది. రీడింగ్ 93,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి, సెకండ్ ఓనర్ కార్ అండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 1 లీటర్ డీజిల్ హైవే మీద ఈ కార్ చూసుకున్నట్లయితే 20 నుంచి 24 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. సెడాన్ కార్ అయినా మంచి మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. ఇక సీట్ కవర్స్ విషయంలో సీట్ కవర్స్ ఒకటి మీరు కొనుక్కుంటే మాత్రం ఈ కార్ని సీట్ కవర్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. 100కు ఒక 50% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత లోకల్ కార్లు, తెలంగాణ కార్లు ఒక 10-20 వేల రూపాయల పనులు అనేది కామన్గా అయితే ఉంటాయండి. కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 యాప్రాన్స్ కానీ లెగ్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. అలాగే మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,15,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కూడా కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి. బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అలాగే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక 70% అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ చూడొచ్చు. బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. డీఫాగర్ అయితే ఉందండి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్. వెనకాల ఉన్నటువంటి టైర్స్ 70-80% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్, బూట్ స్పేసు చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీలో కూడా ఎటువంటి చూడొచ్చు డ్యామేజ్ అయితే ఏం కాలేదండి. చూడొచ్చు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక 50% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 50% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎక్కడ డాష్ బోర్డు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ అయితే 50% ఉన్నాయి. సీట్ కవర్స్ అనేది మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే 93,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే రివర్స్ కెమెరా ఉంది, టచ్ ఏసీ ఉంది. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2014 కారు 93,000 తిరిగింది. విఎక్స్ సన్ రూఫ్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,15,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.